దగ్గర దగ్గర 8 నెలల తర్వాత అమ్మని చూడడానికైతే ఇంటి నుంచి అయితే బయలుదేరా. మరి ఎక్కడికి అనుకుంటున్నారా? చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ అయితే ఉందండి. సో వాళ్ళ ఇంటికైతే నేను వెళ్తున్నాను. నన్ను చూడగానే అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా ఏడ్చేసిందండి. అమ్మ ఏడవడానికి ఒక రీజన్ అయితే ఉందండి. తన ఆపరేషన్ కి నేను లేనని కాదండి, నేను చాలా వీక్ అయిపోయానని తను ఏడ్చింది. ఒకప్పుడు నేను చాలా బాగుండేదాన్ని, ఈ మధ్యన ఏంటంటే థైరాయిడ్ రావడం వల్ల నా ఫేస్ అంతా లాక్కుపోతుంది. సో నన్ను చూడగానే ఒకసారిగా అమ్మ ఏడ్చేసింది, ఇలా అయిపోయి ఏంటి. ఇంకా కలిసిన తర్వాత కష్ట సుఖాలు అన్ని కూడా మాట్లాడుకున్నాము. అమ్మ కోసం చేసిన తోటకూర అండి, అది కూడా నువ్వుల నూనెలో నేను అయితే ఫ్రై చేసాము. మరి అమ్మ ఊరొచ్చిందంటే చూడకుండా ఉంటారా? అందరూ కూడా పలకరించడానికి వచ్చారు. ఇక్కడ మా పెద్ద అమ్మ అండి. సో తనైతే అమ్మని పలకరించేసి మళ్ళీ వెళ్ళి, మరి ఈవినింగ్ వచ్చేసి మేము చికెన్ న్యూడిల్స్ అయితే తెప్పించుకున్నాం. మాకు మాత్రం ముక్క లేకపోతే ముద్ద దిగదన్నట్లు కంపల్సరీ వారం వస్తే చాలండి చికెన్ బిర్యానీ, చికెన్ న్యూడిల్స్ ఊరొస్తే అవేనండి. ఇంట్లో తక్కువ వండడం, బయట తినడం ఎక్కువ. సో ఇదనమాట మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఈ టాప్ అయితే 3 years అయిపోయిందండి, చాలా బాగుంది క్వాలిటీ. స్క్రీన్ మీద ట్యాగ్ చేసి నచ్చితే తీసుకోండి.